హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంశీ సినిమా. డాకు మహారాజ్ సినిమా ఎలా ఉంది అంటే పర్వాలేదు, ఒక్కసారి అయితే చూడొచ్చు. అంతగా ఇరిటేట్ చెయ్యదు సినిమా. అలా అని చెప్పి అంత గొప్పగా కూడా ఉన్నట్టయితే నాకు అనిపించలేదు. బాలకృష్ణ గారు హీరోగా యాక్ట్ చేసి బాబీ కొల్లి గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక కంప్లీట్లీ టెంప్లేటెడ్ సినిమా అండ్ అవుట్ యాక్షన్ సినిమా అనమాట. సో ఒక టెంప్లేట్ సినిమా నుంచి మనం కొత్తగా ఏమీ ఆశించాం. ఆ టెంప్లేట్లో ఉన్నదాన్నే కరెక్ట్గా వర్కౌట్ చేశారా లేదా అన్నదే పట్టించుకుంటాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అట్లీస్ట్ నేనైతే అలాగే చేస్తాను. సో ఈ సినిమాకి వచ్చేసరికి నన్ను కొంచెం బాగా ఇంప్రెస్ చేసిన విషయం ఏంటంటే సినిమాటోగ్రఫీ. 'జైలర్' డీఓపీని తీసుకొచ్చి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీగా వర్క్ చేయించారు. అండ్ అది బిగ్ టైమ్ వర్క్ అయిందని నాకు అనిపించింది. ఎస్పెషల్లీ కొన్ని అడవి సీన్లుంటాయి. నైట్ టైమ్ అడవుల్లో జరిగే సీన్‌లు అండ్ ఓవరాల్‌గా నైట్ టైమ్ జరిగే సీన్‌లయితే లైటింగ్ గానీ, కెమెరా మూవ్‌మెంట్ కానీ అది నాకు చాలా నచ్చింది. నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. సో మ్యూజిక్. తమన్ గారు, బాలయ్య బాబు గారి కాంబినేషన్‌లో ఈ మధ్య మనం ఎటువంటి మ్యూజిక్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో ఆయన అదే ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చారా లేదా అన్న సంగతి పక్కన పెడితే మ్యూజిక్ అయితే తీసిన సినిమాకి లార్జ్‌లీ జస్టిస్ అయితే చేసింది. కొన్ని చోట్ల టూ లౌడ్ ఉండటం, కొన్ని చోట్ల నాన్ సింక్‌లో మ్యూజిక్ ఉండటం. అంటే అక్కడ సీన్‌లో ఎలివేషన్ లేకపోయినా మ్యూజిక్‌తో ఎలివేట్ చేద్దాం సీన్‌ని అనుకున్నట్టుగా కొంతవరకు అయితే నాకు అనిపించింది. బట్ ఐ డోంట్ థింక్ అది ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాల్ అని నేను అనుకోవట్లేదు. అది కంప్లీట్‌లీ డైరెక్టర్ కాల్ అని నాకు అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. మ్యూజిక్ కూడా చాలా వరకు వర్క్ అయింది. పాటల విషయానికొస్తే పాటలు చాలా తక్కువున్నాయి. రెండో, మూడో పాటలున్నాయి. అందులో ఒకటి వర్క్ అయింది. నాకు బాగానే అనిపించింది. ఇంకొకటి 'ఊర్వశి రౌతేలా' గారితో ఒక పాట పెట్టారు. అది అంత ఇరిటేటింగ్‌గా లేదు. అలా అని చెప్పి అదొక అవుట్ మసాలా నంబర్‌గా వర్క్ అయిందని కూడా చెప్పలేం. అలా ఎళ్ళిపోయిందంతే ఆ పాట. ఈ సినిమాలో అనవసరమైన లవ్ ట్రాక్ గానీ, అవసరం లేని చోట కూడా కామెడీ ట్రాక్‌ని ఇరికిచ్చడం గానీ, ఇట్లాంటివేమీ చెయ్యలేదు. నా వరకు అయితే అదొక పాజిటివ్ విషయంగానే చెప్తా నేను. ఎందుకంటే ఆల్రెడీ 2:30 గంటలున్న సినిమాలో ఇవన్నీ పెడితే 3 గంటలవ్వటం, కొంచెం డ్రాగ్ అవ్వటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి గాబట్టి, ఈ 2 లేకపోవడమే బెటర్ అని నాకనిపిచ్చింది. అండ్ బాలకృష్ణ గారు ఆయనకి సినిమాలో ఒక ఏజ్ అప్రోప్రియేట్ రోలే ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఆయన కూడా బాగానే చేశారు. కానీ ఈ మధ్య వస్తున్న కొన్ని బాలకృష్ణ గారి సినిమాల్లో నాకనిపిచ్చిందేంటంటే, ఆయన క్యారెక్టర్ అయితే టూ మొనోటనస్ ఉంటుంది. ఒకటే టెంప్లేట్‌లో నడుస్తుందనమాట. అంటే ఇప్పుడు జనాలుంటారు. వాళ్ళకి కష్టం వస్తుంది. బాలకృష్ణ గారి క్యారెక్టర్ వస్తుంది. ఆ కష్టాలను సాల్వ్ చేస్తారు. ఒక దేవుడిలా ఎదుగుతారు. గత 4 సినిమాలుగా ఇదే ఒక క్యారెక్టర్ కనిపించడం వల్ల కొంచెం మొనోటనస్‌గా అయితే అనిపించింది నాకు. బట్ ఇట్స్ ఓకే. చల్తా. మీరు ట్రైలర్స్‌లో, టీజర్స్‌లో చూసినట్టయితే ఒక చిన్న పాప ఉంటుంది ఆ సినిమాలో. ఈ సినిమాలో ఆ పాపకి, బాలకృష్ణ గారికి మధ్యలో వచ్చే ట్రాక్ ఎమోషనల్‌గా అయితే నాకు కొద్దిగా వర్కౌట్ అయ్యింది. అండ్ 'శ్రద్ధా శ్రీనాథ్' గారికి కూడా కొంచెం రోల్ అయితే రాశారు కొద్దిగా. ఆవిడ కూడా బాగానే చేశారు. 'ప్రగ్యా జైస్వాల్' గారు కూడా ఓకే. అంత పెద్ద రోల్ కాదు. బట్ చెప్పా కదా! అనవసరమైన లవ్ ట్రాక్ అయితే ఇరికిచ్చలేదు. వీళ్ళని దాటి ఒక క్యారెక్టర్ బావుంది లేదా ఒక యాక్టర్ బాగా చేశారు అన్నట్టయితే నాకు అనిపించలా. సినిమాలో పెద్ద ఇష్యూ ఏంటంటే టెంప్లేటెడ్ సినిమా కాబట్టి మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందో ఒక చిన్న ఐడియా అనేదొస్తుంది. ఈ సినిమాలో ఐడియా గాదు. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి నెక్స్ట్ ఈ సీను అని చెప్పి మనం బ్లూ ప్రింట్ ఏసి ఇచ్చేసే విధంగా ఉంటుందనమాట. అది అలా రావటం వల్ల అండ్ ఆ సీన్ ఎగ్జిక్యూషన్ గూడా అంత ఎంటర్‌టైనింగ్‌గా జరగకపోవడం వల్ల సెకండ్ హాఫ్ అయితే డ్రాగ్ అనిపిచ్చింది నాకు కొంచెం. అండ్ చెప్పినట్టుగానే స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా కొత్తగా ఆఫర్ చేయడానికైతే ఏమీ లేదు సినిమాలో. అగైన్ చెప్పా గదా! మాస్ వాళ్ళని సేవ్ చేసే మ్యాన్ ఆఫ్ మాసెస్, గాడ్ ఆఫ్ మాసెస్ అంతే. ఇప్పుడు విలన్‌గా బాబీ డియోల్ గారిని తీసుకొచ్చారు. ఆయన పెద్దగా ఏమి కొత్తగా లేదు. పెద్దగా కాదు. ఏమీ లేదసలు. ఆయనకి స్క్రీన్ టైమ్ ఉంటుంది గానీ, ఆ ప్లేస్‌లో ఇంకెవరో ఊరు పేరు లేని ఇంకొక విలన్ని తీసుకొచ్చి పెట్టేసినా గూడా పెద్దగా ఇంపాక్ట్ మారదు. అలా అని జెప్పేసి సినిమాకి ఏమైనా యాడ్ ఆన్ జరిగిందంటే అది కూడా లేదు ఆయన వల్ల. ఆయన ఒక బాలీవుడ్‌లో తెలిసినాయన తీసుకొచ్చారు, పెట్టారు. ఒక 4, 5 సీన్‌లు రాశారు. క్రూరుడు అని చూపించడానికి ఒక ట్రాక్ రాశారు. అంతే. దానికి మించి ఏమీ లేదు. నన్ను కొద్దిగా ఇబ్బంది పెట్టిన విషయం ఏంటంటే, ఈ సినిమాలో నెగెటివ్ షేడ్ చేసిన ప్రతి క్యారెక్టరు తెలుగు యాక్టర్‌లయితే కాదు. కొంతమంది భోజ్‌పురి నుంచొచ్చారు. కొంతమంది బాలీవుడ్ ఇట్లా చాలామంది వచ్చారు, చేశారు. నలుగురు, ఐదుగురు నెగెటివ్ షేడ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నారు గానీ, ఏ ఒక్కరికి లిప్ సింక్ అయితే సరిగ్గా లేదు. సో, ఒకానొక స్టేజ్‌లో ఈ నెగెటివ్ క్యారెక్టర్స్ అందరూ మాట్లాడుతున్నప్పుడు నాకేదో డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది కొన్ని చోట్ల. అండ్ డైలాగ్స్ కూడా కొంచెం బేసిక్‌గానే ఉంటాయి. సినిమా అయితే పెద్దగా ఇరిటేట్ చేయదు. అలా అని చెప్పి కమర్షియల్ సినిమాల్లో ఇదొక బెంచ్ మార్క్ అనేలా కూడా ఉండదు. మనం నార్మల్‌గా బాలకృష్ణ గారి సినిమాల నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తామో ఇది కూడా అటు ఇటుగా కొంచెం అదే ఇస్తుంది. సంక్రాంతి సీజను వెళ్ళొచ్చు, చూడొచ్చు, ఎంజాయ్ చేయండి అంతే.